మన నందమూరి చైతన్య కృష్ణ గారి బ్రీత్ ఎలా ఉంది బ్రో? అన్న బ్రీత్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా చాలా అంటే చాలా దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి హీరో మీద. ఈ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయో నాకైతే తెలియట్లే కానీ ఒక మంచి కాన్సెప్ట్ అన్న. మొత్తం అంటే మెడికల్ హాస్పిటల్ గురించి కానీ ఆ హాస్పిటల్ మందుల గురించి కానీ ఒక మంచి కాన్సెప్ట్ తో ఉన్న సినిమా అనమాట. వాళ్ళ డాడీ సీఎం ఉంటాడు, అతను వాళ్ళ కొడుకు అసలు ఏమైతుంది, ఎందుకైతుంది, ఎలా చనిపోతాడు, ఏం చనిపోతాడు, అక్కడ ఏం జరుగుతుంది అనే స్టోరీ మొత్తం సినిమా అన్న. సో మెడిసిన్స్ గురించి మాఫియా, మెడికల్ మాఫియా నిజంగానే ఇప్పుడు జరుగుతున్నాయి. సో వాటన్నిటికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అన్న, ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీని వాళ్ళు థియేటర్లో అయినప్పుడు అలా ఎందుకు చేస్తారు నాకైతే తెలియదు. కానీ నేను థియేటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ షో చూసిన, ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు అందరూ ఒక మంచి రిలీజ్ అయింది ఆహాలో. సో మీరు చూడండి, మీ అందరి పక్క నచ్చుతుంది, ఎవరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. మీరు ట్రోల్స్ చూసి ఇవి చూసి అవి చూసి మోసపోకండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది, ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ దొరికింది. సో మీరు అందరు చూసి ఎంజాయ్ చేయండి సినిమాని. సో మీకు పక్క నచ్చుతుంది అన్న సినిమా. అంటే చాలా కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చారు బ్రో నందమూరి చైతన్య కృష్ణ గారు. సో సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? అన్న ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటేనే జనాలకి ఉపయోగపడే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అన్న. ఒక మంచి మెసేజ్ ఇచ్చిర్రు అన్న వాళ్ళు. సో సేమ్ అంత నుంచి వచ్చిన నందమూరి చైతన్య కృష్ణ అంటే ఎలాంటి సినిమా తీస్తాడన్న? రొమాన్స్, మాస్, కెమిస్ట్రీ ఇవన్నీ కాదు బాబు, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అంటే ఈ బ్రీత్ సినిమా. బ్రీత్ అంటే అందరికి మీనింగ్ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళే కదా. సో ఒక మంచి సినిమా అనమాట బ్రీత్ అనేది. సో మీరు చూడండి, ఎవ్వరు ఎక్కడ ట్రోల్స్ చేయకండి. హీరో గారు అంటే హీరో అంతే. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ ఉందయ్యా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. మీరు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? సినిమా వెళ్ళి చూడండి, మీకు నచ్చకపోతే మీరు అప్పుడు ట్రోల్స్ చేసుకోండి. ఫస్ట్ సినిమా చూడండి, తర్వాత ట్రోల్స్ చేసుకోండి బాగాలేకపోతే. అంతే అన్న, అందరికి పక్క నచ్చుతుంది.